మిరియాలమిట్ట వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఒకసారి స్టేజ్ మీదకి రండి. మిరియాలమిట్ట నంబర్ 1. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది డిసిప్లిన్ అంటే అలా ఉండాలి. రామ్మా, మిరియాలమిట్ట మహేష్ బాబుదా ఈయన? మిరియాలమిట్ట యష్ కేజీఎఫ్ నుంచి వచ్చాడు. యా, పట్టుకోమ్మా. అమ్మా ఇట్రా, ఇక్కడ. నేను క్లాసులు జాగ్రత్తగా వినమని చెప్పాను కానీ అలా రెండు అఫేర్లు పెట్టుకున్నావేంటి? ట్రైలర్లో చూశాను నేను. 2 అమ్మాయిలు నీకోసం కొట్టుకుంటూ ఉన్నారు. అంతకన్నా ఎక్కువ ఛాన్స్ దొరకలేదు మేడం. అంతకన్నా ఎక్కువ ఛాన్స్ దొరికితే ఇంకొకళ్ళని కూడా లైన్లో పడేద్దామనే. పడుంటాయి మేడం. ఏంటి నీలో ఉండేటువంటి గొప్పతనం చెప్పు, 4 వాక్యాలు నీ గురించి. నా అంత అందం ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అంత అందం ఎవరికి లేదు. అక్కడ చూసావా ఒకసారి? సుందరం మాస్టర్ని చూసావా? ఆ హెయిర్ స్టైల్ చూసావా? అసలు డ్రెస్సింగ్ స్టైల్ చూసావా? మా మాస్టర్ మమ్మల్ని ఇలాగా ట్రైన్ చేసింది. వాట్ ఎవర్, అకార్డింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ద మిరియాలమిట్ట, ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఆల్ పీపుల్ దేర్ ఆర్ వెరీ హ్యాండ్సమ్. మీరు అంత ఇంగ్లీష్లో మాట్లాడక మేడం, గుండె దడపడేస్తుంది. ఐ థాట్ మిరియాలమిట్ట పీపుల్ నో ఇంగ్లీష్. నో ఇంగ్లీష్, దట్ ఈస్ వేర్. ఓ, వేరే ఊరా? అర్థమైంది, అర్థమైంది. మిరియాలమిట్ట. ఓకే. అయినా నాకు తెలిసి మీకు ఈ సినిమా వరకు అయితే కాస్ట్యూమ్ల పరంగా చాలా తక్కువ ఖర్చు అయింది సుధీర్ గారు కదండి? అంటే ఒకటే వాడారుగా అందరికి, అంటే ఇదే కలరు. మంచి రోజు అటు ఇటు ఇటు అటు ఎలా వాడినా సరే అదే కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది, అంతేనా? మంచి కంఫర్ట్. మంచి కంఫర్ట్ ఉంటుందా? ఎవరది గాలి తగులుతుందని చెప్పింది? ఎవరా? డిసిప్లిన్ లేకుండా పోతుంది క్లాసులో. ఓకే, బాబుకి ఇవ్వమ్మా. నేను నెక్స్ట్ టైం క్లాస్కి వచ్చేటప్పుడు అంత గడ్డలు మీసాలు లేకుండా రమ్మని చెప్పానని. సవరాలు చేయించుకుంటాం లేకపోతే చెప్తున్నా. అంటే మాకు మీ హైదరాబాద్ లాగా మా ఊర్లో బార్బర్లు ఉండరు మ్యామ్. అవునా? అయ్యయ్యో, సో సాడ్. మేము పంపిస్తాంలే, ఈసారి మాస్టర్ని పంపించాం, నెక్స్ట్ టైం వాళ్ళని పంపించేస్తాం. వాళ్ళు కూడా మాస్టర్లో వదిలేసి వచ్చేస్తారండి. ఏంటి మాస్టర్ వదిలేసి వచ్చేసాడా? ఏంటి మాస్టర్ స్టోరీ చెప్పేస్తున్నాడు? ఫిబ్రవరి 23వ తారీఖు థియేటర్లో చూడాలి. ఇప్పుడే చెప్పేస్తావేంటి నువ్వు? బయటకు సర్లే, ఆయన వెతుక్కుంటూనే ఇక్కడ దాకా వచ్చాం మేడం. అవునా? చూస్తుంటే మీరందరూ పెద్ద గూండాలు రౌడీల్లా ఉన్నారు. మాస్టర్ నెల బతకనిచ్చారేంటి? హృదయం స్నానం చేయడానికి కూడా ప్రైవసీ ఇవ్వట్లేదేమిటి? అయ్యా, 3 కాపలా నిలబడాల్సి వస్తుంది. ఎనీవే చెప్పు, చెప్పడానికి ఏం మిగలలేదా? ఆలోచించుకొని చెప్పు. ఆయనకి ఇవ్వు. ఈయనెవరు? మిరియాలమిట్ట మెయిన్ పర్సనా? నేను ఆర్మీని చూస్తాను మేడం. ఏంటి ఆర్మీయా? ఆర్మీ. ఎక్కడ ఆర్మీ? మిరియాలమిట్టలో ఆర్మీ అండి. ఏంటి మిరియాలమిట్టలో ఆర్మీ కూడా ఉందా? ఆర్మీ ఉన్నదండి. నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని కలిపితేనే మిరియాలమిట్ట ఆర్మీ. ఓహోహోహో. ఇతను ఎవరు? మైక్ తీసుకో. మిరియాలమిట్టలో మెయిన్ పర్సన్ నేనే. ఎవరి కాళ్ళు మెయిన్ పర్సన్ అంటారు ఏంటయ్యా? వచ్చి ఇతను మెయిన్ పర్సన్ అంటాడు, అతను మెయిన్ పర్సన్. మెయిన్ పర్సన్. నాకు వైఫ్ ఉంది, కిడ్ ఉంది, వీళ్ళిద్దరికి. నాకు 2 లవర్లు ఉన్నారు, నేను మెయిన్ పర్సన్. డైరెక్టర్ ఏంటి మళ్ళీ చెప్పు. నాకు 2 ఉన్నారండి, మెయిన్ పర్సన్ నేను కదా. వీళ్ళందరూ ఒక్కొక్కటే. నా కిడ్ కూడా ఉంది. కిడ్ అన్ని చూసేసినోడు మెయిన్ పర్సన్. సుందరం మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. అన్ని చూసేసినోడు మెయిన్ పర్సన్ ఎలా అవుతాడు? రాసినప్పుడు టైటిల్ కన్నా ముందు నా క్యారెక్టర్ రాశాడు ఆయన. అడగండి. అవునా? నేనే మెయిన్. అంటే కత్తి పెట్టి రాయించేసుకున్నావా నీ క్యారెక్టరు? సరే పాపం ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటే మీ గోలేంటి అయ్యా మధ్యలో? చెప్పండి. ఆర్మీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేను టీచింగ్. టీచింగ్. సో ఆ సాయంత్రం 6 అయిందంటే చాలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను. శిల్పకళ వేదిక, వాస, మొత్తం క్లాసులన్నీ చెప్తూ ఉంటాను. పేరేంటి టీచర్? నా పేరు సుందరి టీచర్. ఎస్. మీకు మా సుందరం మాస్టర్ తెలుసా? అయ్యో, ఎందుకు తెలియదు? అదిగో అక్కడే కూర్చుని ఉన్నాడుగా. హీ డజంట్ నో ఇంగ్లీష్. హీ డజంట్ నో ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్. ఐ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. వెరీ గుడ్. టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ క్లియోపాట్రా. లియోపాటన్. క్లియోపాట్రా. ఓర్ నాయనో, ఎక్కడ దొరికారా బాబు? KLIO హెచ్ క్లియో PA. బా, ఇంగ్లీష్ కనిపెట్టిన వాడు చచ్చిపోతాడు. దేవుడా, థ్యాంక్ యూ. చెప్పండి. అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు మేడం. మీరు ఇక్కడ నేనేం చేస్తున్నానో కొన్ని సంవత్సరాల నుంచి నాకే అర్థం కావట్లేదు. నీకెలా అర్థం అవుతుంది? ఈ కనిపెట్టే క్రమంలోనే ఎవ్రీడే 6 o'clock వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. రేపటికైనా తెలుస్తుందేమో నాకు అని, కానీ తెలియట్లేదు. ఇదే నేనేం చేస్తున్నానో మీకు తెలుసా? అందుకే అడుగుతున్నాను మీరేం చేస్తున్నారని. అబ్బా, అందరం సేమ్ టు సేమ్ ఒకటే ఊరు వాళ్ళలాగా ఉన్నాం. కంగ్రాచులేషన్స్. మిరియాలమిట్ట. వెరీ గుడ్. పెళ్ళయిందా? బ్యాడ్ లక్ అయింది మేడం. బ్యాడ్ లక్ అయ్యిందా? ఆయనకి 2 పెళ్ళి బ్యాడ్ లక్ అయ్యింది. పెళ్ళి
అది తర్వాత ఆలోచిస్తాం మేడం, ప్రస్తుతానికి అలా అందాక అలా. జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? సరే ఇదిగో మన క్లాస్లో వాళ్ళందరూ మీకు ఒక పెద్ద హాయ్ చెప్తారంట. చెప్పండి అమ్మా హాయ్. హలో. ఏంటి మీరు నలుగురు ఐదుగురేనా? ఆడ లేడీస్ ఎవరు రాలేదా? వేరే ఆల్ లేడీస్ వాట్ ఎవర్. వాళ్ళందరూ సుందరం మాస్టర్ని వెతకడానికి వెళ్ళారు మేడం. ఓకే, అయ్యో ఇక్కడ ఉన్నారు మాస్టర్ అని చెప్పకపోయారా మీరు? ఇక్కడ ఉంటారని మాకు తెలియదు, మమ్మల్ని మిస్ చేశారు ఆయన. మాకు చెప్పకుండా ఆయన ఇక్కడికి వచ్చేసారు. నాకు ముఖ్యంగా ఆవిడ ఉన్నారే టీజర్ లో. నో ఐ I can't. కాంట్. ఆవిడ్ని చూడాలనుంది నాకు. నెక్స్ట్ టైం తప్పకుండా సక్సెస్ మీట్ కి తీసుకొని రావాలి. Definitely గా తీసుకొస్తాం మేడం. ఓకే అయితే థ్యాంక్ యూ సో మచ్ మిరియాల మెట్ట వాళ్ళందరూ. మీకు భోజనం వసతి అంతా బానే ఉందిగా అక్కడ? మీ కుమారి ఆంటీ దగ్గర చేసామండి. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే, కుమారి ఆంటీ దగ్గర చేసాము. చేశారా? ప్రసాదం ఐమాక్స్ కూడా వెళ్ళామండి. ఆహా, ప్రసాదం పెడతాం అనుకున్నారు, ఆ. కానీ ప్రసాదం పెట్టలేదు. ఫ్లైట్ లో జర్నీ అంతా బాగా జరిగిందా? బాగా చేసాం. మొట్టమొదటిసారి అనుకుంటాను కదా. చాలా. మాకన్నా విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారు అక్కడ ఆడ లేడీస్ ఎవరు. ఇక్కడ మనుషులందరూ అలాగే తిరుగుతూ ఉంటారు. లోపల చాలా చల్లగా ఉందండి కానీ. ఏంటి? లోపల చాలా చల్లగా ఉంది. నాతో ఎందుకు చెప్పిస్తావులే, వెళ్ళిపో. ఓకే థ్యాంక్ యూ Thank you, madam.